మీరు ఎప్పుడైనా ఒక విషయం గమనించారా? ప్రతి దేవుడికి తన అలంకారముంటుంది, కాని పరమశివుడు మాత్రం తన గొంతు చుట్టూ ఒక పాముని ధరించుకుంటాడు. మనం చాలామంది భయపడే జీవి, విషం ఉన్న ప్రాణి, కాని శివ దగ్గర అది ఒక అలంకారంలా ఉంటుంది. మరి శివుడు పాముని ఎందుకు ధరించుకుంటాడు? దీని వెనక ఒక గొప్పటి కథ మరియు గొప్పటి అర్థముంది. పాము ఎవరు? శివుని గొంతు చుట్టూ కనిపించే పాము వాసుకి అనే నాగరాజునే. వాసుకి అంటే నాగలోకంలో ఒక గొప్పటి సర్పుడు, చాలా శక్తి కలిగిన నాగరాజు. కాని అది మాత్రమే కాదు, ఈ పాము ఒక గొప్పటి పురాణ ఘటనతో సంబంధం కలిగి ఉంది. సముద్రమంథనం కథ. ఒక సమయంలో దేవలులు మరియు అసురులు కలిసి సముద్రమంథనం చేశారు. వాళ్ల లక్ష్యం అమృతం పొందడం. ఆ సముద్రాన్ని కలపడానికి వాసుకి అనే నాగరాజుని రోపులాగా వాడారు. కాని అమృతం రాకముందు ఒక భయంకరమైన విషం బయటకు వచ్చింది. ఆ విషం పేరు హలాహల విషం. అది ఎంత ప్రమాదమంటే అది ప్రపంచం మొత్తం నాశనం చేయగలిగేది. దేవలులందరికీ భయం పట్టింది. అప్పుడు వాళ్లందరూ శివుని దగ్గర సహాయం కోసం వెళ్లారు. శివుడు చేసిన త్యాగం. ప్రపంచాన్ని కాపాడ్డానికి శివుడు ఆ విషన్ని తాగాడు. కాని దాన్ని మింగలేదు. దానిని తన గొంతులో నిలిపాడు. ఆ విషం వల్ల శివుని గొంతు నీలం రంగులో మారింది. అప్పటినుంచి ఆయనకి నీలకంఠుడు అని పేరు వచ్చింది. ఆ సమయంలో వాసుకి శివునితో ఉండి తరువాత శివుని గొంతు చుట్టూ అలంకారంలాగా నిలిచింది. పాము యొక్క గొప్పటి అర్థం. హిందూ తత్వంలో శివుని దగ్గర ఉన్న ప్రతి వస్తువుకీ ఒక అర్థముంటుంది. పాము అంటే భయం, అహంకారం మరియు ప్రమాదకరమైన శక్తులు. శివుడు ఆ పాముని తన గొంతు చుట్టూ ధరించడమంటే ఆయన భయం మరియు మరణంపై పూర్తిగా ఆధిపత్యం కలిగిన దేవుడు అని అర్థం. ఇంకో గొప్పటి రహస్యం. యోగశాస్త్రం ప్రకారం పాము కుండలినీ శక్తిని సూచిస్తుంది. ఇది మన శరీరంలో ఉన్న ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తి అని నమ్ముతారు. శివుడు ఆ పాముని ధరించడమంటే ఆ శక్తిపై సంపూర్ణమైన నియంత్రణం కలిగిన యోగి అని అర్థం. ఈ కథ మనకి చెప్పే సందేశం. కాబట్టి శివుని పాము భయపెట్టడానికి కాదు, అది మనకి ఒక సందేశమిస్తుంది. మీ భయాన్ని గెలవండి, మీ అహంకారాన్ని నియంత్రించండి, మీ జీవితంలో ఉన్న విషాన్ని కూడా శక్తిగా మార్చుకోండి. అప్పుడు మీరు కూడా భయపడని వ్యక్తిగా మారుతారు, శివునిలాగా. ఇలాంటి హిందూ పురాణ రహస్యాలు తెలుసుకోవాలి అంటే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ యూనివర్స్. హర హర మహాదేవ్.